హాయ్ అండి. నేను మీ రత్న ముల్లర్. ఈరోజు తెలంగాణ పచ్చి పులుసు మీకు చూపించాలనుకుంటున్నాను. దానికి కావాల్సినవి మిర్చి తీసుకున్నాను, ఆనియన్ తీసుకున్నాను అండి, పల్లీలు తీసుకున్నాను, కొంచెం నువ్వులు తీసుకున్నాను ఒక స్పూను, కరివేపాకు కూడా తీసుకున్నాను తాలింపు కోసం అనేసానని. ఇప్పుడు మనం స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఆన్ చేసుకుందాము. ఆన్ చేసుకుని ఇది బాండి హీట్ ఎక్కిన తర్వాత మనము ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేసుకుందాము. 2 స్పూన్స్ వేసుకొని పల్లీలు వేయించుకుందామండి. నేను చెప్పాను కదండి, తెలంగాణ పచ్చి పులుసు చేసినప్పుడు మీకు చూపిస్తాను అనేసానని. అది చేస్తున్నానండి, మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నా అండి. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ఇప్పుడు పల్లీలు వేసేసుకుందాము. పల్లీలు ఒక గుప్పుడు తీసుకున్నా అండి నేను, సరిపోతుంది. మనం చేసుకునే క్వాంటిటీని బట్టి మనం తీసుకోవాలండి. నేను కొంచెమే చేస్తున్నాను పచ్చి పులుసు. ఒక లోటా నీళ్ళు, 1½ లోటా వాటరు, దానికోసం నేను గుప్పుడు పల్లీలు తీసుకున్నాను. ఒక స్పూను నువ్వులు తీసుకున్నాను అండి. ఒక 7-8 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఇవన్నీ వేయించేసుకుందాము. దోరగా వేగే వరకు వేయించుకోవాలండి, లేదంటే పచ్చివాసన వస్తాయి పల్లీలు. కొంచెం బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. నేను చెప్పాను కదండి మీకు చూపిస్తానని. పచ్చి పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను కూడా ఫస్ట్ టైం అంతకుముందు ఒకసారి చేశానండి, నాకు చాలా బాగా నచ్చింది. సేమ్ పెరుగు చట్నీ లాగా ఉంది, కాకపోతే టేస్ట్ అయితే చాలా కమ్మగా ఉంది. అందుకే మీకు చూపిస్తున్నానండి. ఇందులోకి మనం నంజు ఏం పెట్టుకోకుండా కూడా తినేయచ్చు అనమాట, అంత కమ్మగా ఉంది. నేను ఒక చింతపండు కూడా తీసుకున్నాను, నిమ్మకాయ సైజ్ అంత తీసుకున్నానండి, నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకోవాలండి. ఇవి పల్లీలును వేయించుకున్నాం కదా, పచ్చిమిర్చి అవి వేసేసుకుందాము. వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దానిలోనే చింతపండు కూడా వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. దానిలోనే కొంచెం వాటర్ వేసేసుకొని మనము ఆయిల్ కూడా ఉంది కదా, వాటర్ వేసేసుకొని మనం దానిలో వేసేసుకుందామండి మిక్సీ గిన్నెలో. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు కూడా అందులో వేసేసుకుందాము. ఉప్పు కూడా యాడ్ చేసుకుందామండి కొంచెం. నేను కల్లుప్పు వేస్తున్నాను, కల్లుప్పు కొంచెం సరిపడా మీకు తగినంత వేసుకోండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాము. చెప్పాను కదండి, చింతపండు కూడా అందరూ యాడ్ చేసేసుకొని మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము. మీరు కూడా ఖాళీ ఉన్నప్పుడు ఇది ట్రై చేయండి. కర్రీస్ ఏం లేనప్పుడు ఇంట్లో, లేదంటే డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు మనము చింతపండు చారు కానీ అట్లా పెట్టుకుంటాం కదా, ఇలా అయితే కాంబినేషన్ డీప్ ఫ్రైస్కి ఇది కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది కంపల్సరిగా. ఇదిగోనండి, ఇలా పేస్ట్గా చేసేసుకోవాలి. మనం పేస్ట్గా చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని మనం అందులో వాటర్ యాడ్ చేసేసుకోవడమే. మనకి పల్లీలు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. ఫస్ట్ టైం చేసినప్పుడు ఏంటి మమ్మీ అని అడిగారు. నేను చెప్పానన్నమాట, ఇట్లా తెలంగాణ పచ్చి పులుసు అంటారు దీన్ని, నేను కూడా కొత్తగా చేశాను అని అంటే, అవును మమ్మీ బాగుంది అనేసి అని అన్నారు. మీ పిల్లలకు కూడా నచ్చుతుంది. చింతపండు చారు అంటే అంతగా ఇష్టం ఉండదు కదా ఎవరికి, కొంతమంది నచ్చుతుంది. ఎందుకంటే ఇలా కూడా ఎప్పుడు చింతపండు చారు, టమాటో రసం అట్లా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఇది తెలంగాణ వాళ్ళకి తెలుసు, కానీ ఆంధ్ర వాళ్ళకి చాలా వరకు తెలియదు నాలాగా. నేను అంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు మా అమ్మ కూడా ఎప్పుడు చేయలేదు ఇలాగా, తెలియదు కాబట్టి ఇది వీడియో తెలియని వాళ్ళ కోసం చేస్తున్నాను. అమ్మకు కూడా చెప్పానన్నమాట, ఇలా చెయ్యమ్మా అనేసానని. ఇంకా బాగుంది అనేసానంటే సరే అని చెప్పారు.
ఉల్లిపాయ ఇప్పుడు అందులో వేసేసుకోవాలండి. ఇట్లా నలుపుకొని మనం చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అది అందులో వేసేసుకుని నలుపుకొని వేసుకోండి. లేదంటే ముక్కలు ముక్కలుగా అంటే విడకోకుండా ఉంటే బాగోదు. ఇలా నలుపుకొని వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది వాటర్కి పడుతుంది. ఇప్పుడు మనకి వాటర్ వేసేసుకుందామండి. నేను తక్కువ క్వాంటిటీనే చేస్తున్నానండి, సరిపడా. ఎందుకంటే ఇది పల్లీలది కదా, మళ్ళీ నిలవెందుకు అనేసానని. అప్పటికప్పుడు వేడివేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి ఇది. ఇప్పుడు మనం ఒక గరిటె తీసుకొని కలిపేసుకుంటే అది చిక్కగా అవుతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం తాలింపు వేసుకోవడమే. చాలా సింపుల్ అండి చేసుకోవడం. ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. పొయ్యి మీద మరిగించడం అట్లా ఏమీ అవసరం లేదండి. ఇట్లా మనం ఆల్రెడీ వేయించుకున్నాం కాబట్టి వాటర్ యాడ్ చేసేసుకోవడమే. పచ్చివాసన ఏమైనా ఉంటే పోవడానికి తాలింపు వేసేసుకుంటే మనకి మంచిగా ఉంటుందండి. ఇదిగోనండి, ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి వాటరు. మరీ పలుచగా ఉంటే బాగోదండి, మరీ అంత చిక్కగాను కాకుండా మీడియంగా ఉండాలండి ఇది చారు. అలా ఉండాలండి. చూడడానికి కూడా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. మనం పల్లీలు వేయించుకున్నప్పుడే కొంచెం పసుపు యాడ్ చేసుకోండి, కలర్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం పొయ్యి మీద బాండి పెట్టేసుకుని మనం తాలింపు వేసేసుకుందామండి. ఆయిల్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నాను నేను. ఆయిల్ వేసేసుకుని ఇప్పుడు తాలింపు వేసేసుకుందాము. తాలింపుకి కొంచెం ఆవాలు కొన్ని, మామూలుగా మనం తాలింపు ఎలా వేసుకుంటామో సేమ్ అలాగండి. ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి అండి. ఇవి ఎగిపోయిన తర్వాత మనం కొంచెం ఇంగువ కూడా వేసుకొని టేస్ట్ కోసం మనం ఫ్రై చేసుకుంటే, తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుందండి. అదిగోండి ఆవాలు వేస్తున్నాను, ఎల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నానండి. ఇంగువ నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇంగువ వేస్తే ఏంటంటే కొంచెం టేస్ట్ మనకి డిఫరెంట్గా ఉంటుంది. ఇంగువ టేస్ట్ కొంతమందికి నచ్చదు, నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. మ్యాండేటరీ ఏం కాదు, మన ఇష్టం అది. ఇప్పుడు మనం తాలింపు చారులో వేసేసుకుందాము. తాలింపు వేసిన తర్వాత చాలా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో కదా. అంతేనండి, పచ్చిపులుసు చాలా ఈజీ మెథడ్ అనమాట. అదే కాకుండా పచ్చిపులుసుతో పాటు మాకు చేపల ఫ్రై ఉంది, గోంగూర పచ్చడి ఉందండి, వేడివేడిగా అన్నము. ఇవి ఉన్నాయనేసి నేను పచ్చిపులుసు చేశాను. ఈ కాంబినేషన్లో చాలా చాలా బాగుంటుందండి. ఈ విధంగా మీరు ట్రై చేయండి. ఇదైతే నచ్చకోకుండా అయితే ఉండదు. ఇంతేనండి, ఓకేనండి, బాయ్.